నమస్తే సీఎం రేవంత్ రెడ్డి సాబ్. నేను బీసీ న్యూస్ తెలుగు నుంచి జంగిటి వెంకటేష్. నాదో స్మాల్ రిక్వెస్ట్ బీసీల గురించి. సో గత ప్రభుత్వం బీసీ బంధు రుణాన్ని ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. కానీ ఆ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సో మీకు తెలిసిందే, గత కేసీఆర్ ప్రభుత్వం బీసీ లోన్ పూర్తిగా సబ్సిడీతో కూడిన ₹1,00,000 లోన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. సో జూన్ 13 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. సో అంత లోపల 5,28,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 4,07,000 దరఖాస్తులు సరైనవిగా తేల్చడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ₹1,00,000 వంతులు, అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రతి నెల 300 మంది వంతున ప్రతి నెల కూడా ఇస్తూ వస్తాం అని చెప్పడం జరిగింది. సో కానీ జూలైలో కొంతమందికి ఇవ్వడం జరిగింది. కానీ ఆగస్టులో ఇస్తామన్నారు. అదేదో కొంతమంది కూడా ఇచ్చారో తెలియదు. సో మీకు తెలిసిందే, సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. షెడ్యూల్ రావడంతోనే ఆ బీసీ బంద్ కూడా ఆగిపోవడం జరిగింది. సో మనం ఇప్పటి వరకు చూస్తున్నాం, అసలు ఇచ్చింది అంటే 5,28,000 మందిలో 4,07,000 దరఖాస్తులు ఓకే చేస్తే అందులో ఇప్పటికీ ఆ 10,000 మంది కూడా ఇచ్చారో కూడా తెలియదు. ఎందుకంటే అధికారులు ఎవరు లెక్కలు చెప్పట్లేదు. సో ఇప్పటికీ చాలామంది సర్పంచుల వద్ద కూడా చెక్కులు అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. సో మరి అవి ఏం చేస్తారో తెలియదు. ఆ చెక్కులని అసలైన లబ్ధిదారులకు ఇస్తారా, లేదు వాళ్ళే దాని దుర్వినియోగం చేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇందులో కూడా అక్రమం చోటు చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. కానీ దరఖాస్తు పెట్టిన బీసీ బిడ్డలు చాలామంది బాధపడుతూ వస్తున్నారు. నిజానికి బీసీల్లో 136 కులాలు ఉంటే కేవలం ఒక 14 చేతివృత్తి కులాలకు మాత్రమే ఈ రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. మిగిలిన 120 పైగా కులాలకు అసలు ఎటువంటి రుణం కూడా రావడం లేదు. సో కాబట్టి ముందు ఈ బీసీ కులాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా వెంటనే చెక్కుల పంపిణీ ప్రారంభించండి. 1-2 నెలల వాళ్ళు నెలకు 300 మంది అంటున్నారు. నెలకు 300 మంది ఒక నియోజకవర్గం నుంచి కాకుండా అందరికీ ఒకేసారి ఇచ్చేయండి. అందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ మీకు తెలుసు, మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చిందంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వస్తుంది. సో ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఏప్రిల్ మే వరకు మళ్ళీ పెండింగ్ అవుతుంది. సో అంత లోపల కావాలంటే ఇమ్మీడియట్లీ మీరు కొంత చొరవ తీసుకోవాలి. సో ఈ సమస్యని వెంటనే పరిష్కరించి ఈ బీసీలందరూ కూడా కష్టాలు తీర్చాలని నేను మరీ కోరుకుంటున్నాను.